హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' మూవీ అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా వచ్చిన రివ్యూలనేవి, ఈ సినిమా యొక్క ఫలితం అనేది ఒక రకంగా ఫ్లాప్ టాక్ అంటే సినిమా హిట్ కాదు కదా! యావరేజ్ కాదు కదా! ఒక ఫ్లాప్ టాక్‌నైతే మూటగట్టుకోవడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే యావరేజ్ అంటున్నారు కానీ కొంతమంది యావరేజ్ కూడా కాదు, అటర్ ఫ్లాప్ అయితే అంటున్నారు. కొంతమంది మాత్రం మెసేజ్ ఓరియెంటెడ్‌లో చూసేవాళ్ళు మాత్రం సినిమా మాత్రం పర్లేదు అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం అయితే వస్తుంది. సినిమా ఎలా ఉన్నా గాని ఇక్కడ కీలకంగా నష్టపోయేది మాత్రం 'దిల్ రాజు' ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' మాత్రమే. ఎందుకు ఆయన కీలకంగా నష్టపోతారంటే, యాక్చువల్లీ 'దిల్ రాజు' ఇంత భారీ బడ్జెట్ సినిమాలు పెట్టి సినిమాలు తీయడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సేఫ్ జోన్‌లో ఉంటాడు. ఏ 50,00,00,000 బిలోనో ఆయన సేఫ్ జోన్‌లో ఉంచుకొని చిన్న చిన్న సినిమాల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. కాకపోతే ఫస్ట్ టైము 'గేమ్ చేంజర్' ద్వారా ఆయన దాదాపు 500,00,00,000 బడ్జెట్ పెట్టినట్లయితే వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా ముందు ఆయనకి చాలా ఆటుపోట్లయితే ఎదురైతున్నాయి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించకపోవడం, తర్వాత దానికి అనుమతి ఇచ్చిందనుకోండి. వీటన్నిటి సందర్భంలో ఇప్పుడు 'గేమ్ చేంజర్' టాక్ చూసుకున్నట్లయితే 'దిల్ రాజు' ఏమన్నా రిస్క్‌లో పడతారా? ఎందుకు అంటే ఇది 500,00,00,000 బడ్జెట్‌లో మినిమమ్ ఒక 100, 150,00,00,000 కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఎందుకంటే సినిమా ఆ స్థాయి యొక్క నెగటివిటీని మూటగట్టుకోవడం జరిగింది. ఏదేమైనా గాని నార్త్‌లో కూడా ఈవెన్ ప్రతి ఒక్క చోట కూడా ఈ సినిమా అనేది ఒక రకంగా డిబేట్ టాక్‌ని తెచ్చుకుందనైతే మనకైతే అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మరి 'దిల్ రాజు' ఆహ్, ఆయన మినిమమ్ ఆయన డబ్బులు ఆయనకన్నా వస్తాయా? లేకపోతే ఆయన ఏమైనా నష్టాల పాలవుతాడని చెప్పేసి అందరూ కూడా 'దిల్ రాజు' గురించే మాట్లాడుతా ఉన్నారు ఈ సందర్భంగా. చూడాలి మరి ఈ యొక్క సినిమా మీద ఆయన ఎలా స్పందిస్తారనేది. ఓకే మరి. థాంక్ యూ.